సంస్కృతంలో ధనం మూలం ఇదం జగత్తని చెప్పబడినది. అంటే సంపద ఈ ప్రపంచానికి ఆధారమని అర్థం. ప్రపంచంలో, సమాజంలో, అలాగే మానవ జీవితంలో ప్రధానమైన ఆర్థిక వనరులో సంపద ఒకటి. సంపద సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. కులమత భేదాలతో లక్ష్మీదేవికి సంబంధం లేదు. మరి ఆ లక్ష్మీదేవి ఎవరి దగ్గర ఉంటుంది? ఎలాంటి కార్యాచరణ ద్వారా మనకు లక్ష్మి లభిస్తుంది అనే విషయాలను ఈరోజు ప్రవచనంలో తెలుసుకుందాం. మన శాస్త్రాల్లో రెండు లక్ష్మీ స్వరూపాల గురించి చెప్పారండి. ఒకటి శ్రీలక్ష్మి, ఒకటి అలక్ష్మి. అలక్ష్మి అంటే సహజంగా జ్యేష్ఠ అంటారు. అలక్ష్మి అంటే ఏంటిది? దారిద్ర్యము, రోగాలు, పేదరికత, కలహాలు, పోరాటాలు, దురదృష్టము, వ్యాధి, అశుభాల అంటే ఏకంగా చెప్పాలి అంటే అశుభాల దేవత అన్నమాట. ఇవన్నీ కొంతమంది దగ్గర ఉంటాయి. మీరు అనుకోవచ్చు దారిద్ర్యము అంటే ఏంటిది? అంటే డబ్బు లేని వాళ్ళు, పేదవాళ్ళ గురించి మీరు దరిద్రం అంటున్నారా అనుకోవచ్చు. ఇప్పుడు మనకు ఒక దరిద్రం పట్టింది కదండి. సంస్కృతం చదువుకోరు, గురువుల దగ్గరికి వెళ్ళరు, వాళ్ళకి ఏది అర్థమైందో అలాగే చెప్తూ ఉంటారు. దారిద్ర్యానికి, పావర్టీకి సంబంధం లేదండి. దారిద్రత అంటే ఏంటిది? ఎంతో సంపత్తి ఉండొచ్చు, కానీ ఆ ధనాన్ని ఒకరికి మంచి చేయడానికి ఎవరైతే వాడరో అలాంటి వాళ్ళను దరిద్రుడు అంటారన్నమాట. ఎందుకు అంటే మంచి లక్ష్మి ఉందనుకోండి, మంచి ధనం ఉందనుకోండి, మంచి బుద్ధి ఉన్న వాళ్ళ దగ్గరే శ్రీలక్ష్మి వెళ్తుందన్నమాట. అప్పుడు ఏమవుతుంది? అలాంటి వాళ్ళు 10 మందికి మంచి చేయాలి ఆ ధనంతో, ఆ సంపత్తితో అని ఆలోచిస్తారు. కొంతమంది తప్పుడు మార్గంలో ధనం సంపాదిస్తారు కదండి, అక్కడ ఆ ధనం ఏదైతే ఉంటుందో అది కలహాలకు కారణంగా ఉంటుంది. కొంతమంది అనుకుంటారు నేను తప్పుడు మార్గంలో ధనం సంపాదించానుగా, ఎవరు చూస్తున్నారు, ఎవరికి తెలుస్తుంది. మీరు జాగ్రత్తగా చూడండి. నరకము, స్వర్గము అని మనము నమ్మినా నమ్మకపోయినా, దారిద్రము ఇవన్నీ అసలు దేవుడన్న లేడు అని నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు. బట్ నేను ఒక మాట చెప్తానండి, స్వర్గము నరకం మనం చూడలేదు, సరే, నేను కూడా మీకు చెప్పాను. ఎందుకంటే శాస్త్రాల్లో ఉన్నాయి, నేను నమ్ముతాను, నాకు శ్రద్ధ ఉంది, నేను నమ్ముతాను. కానీ మీరు నమ్మరు అనుకోండి, నేను మీకు ఒకటి మాట చెప్తాను. మరి ఈ సృష్టిలో ఎంతో డబ్బున్న వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళ ఇంట్లో ఒక్కొక్కసారి మీరు పిల్లలు చూడండి, ఏదో ఒక డిసీజ్తో పుడతారు. కొంతమంది ఉంటారు చాలా డబ్బు ఉంటుంది, 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి బెడ్ మీదే ఉన్న వాళ్ళు ఉంటారు అన్నమాట. బెడ్ రిడన్ కంప్లీట్గా. చాలా డబ్బు ఉంది, సేవ చేస్తున్నారు, కానీ వాళ్ళు అసలు జీవితం బతుకుతున్నారా? కొంతమంది ఉంటారు చాలా డబ్బు ఉంది, చాలా పెద్ద స్టేటస్ కూడా సమాజంలో వాళ్ళకు ఉంటుంది, కానీ భార్యాభర్తలకు కుదరదు. ఇంట్లో ఎప్పుడు చూసినా కూడా కలహాలు అనేవి, పోరాటాలు ఉంటాయి. ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక కేసు అనేది నడుస్తూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళ దగ్గర డాక్టర్ అవసరము, లాయర్ అవసరము ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఉంటుందండి? మరి మీరు దేవుడిని నమ్మారు కదా, మరి ఎందుకు ఇవి జరుగుతున్నాయి? డబ్బును నమ్ముతున్నారు కదా, మీరు మీ కర్తృత్వాన్ని నమ్ముతున్నారు కదా, మరి ఆ కర్తృత్వంతో ఇవన్నీ మనం దూరం ఎందుకు చేయలేము? ఆస్క్ ఏ క్వశ్చన్, మనల్ని మనం అడగాలన్నమాట. సో పరమాత్మ సత్తా అనేది మనం నమ్మినా నమ్మకున్నా కూడా కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు. జన్మ, మరణము, ఈ ధనం రావడం కానివ్వండి, మానం, సన్మానము, దుఃఖము, ఇవన్నీ మన కర్మల బట్టి మాత్రమే మనకు పరమాత్మ అనేది ఇస్తాడు. కాబట్టి నరకం ఎక్కడో ఉన్నాయి, పైలోకాల్లో, కింద లోకాల్లో కూడా సప్తలోకాల గురించి మనకు వర్ణించారు. కానీ ఆ లోకాన్ని నమ్మినా నమ్మకున్నా కూడా ఇక్కడే మనకు స్వర్గము, నరకము అనేది మనం చూస్తూ ఉంటాము. కొన్ని పరివారాల్లో, సమాజంలో చూస్తామండి, డబ్బులు ఏమి ఎక్కువగా ఉండవు, కానీ వాళ్ళు చాలా ప్రేమగా ఉంటారు, చాలా అన్యోన్యంగా ఉంటారు. భార్యాభర్తలు కానివ్వండి, వాళ్ళ ఇంట్లో కానివ్వండి, ఎక్కువ పెద్ద డబ్బు లేదు, చాలా సంపత్తి అన్నది లేదు, కానీ మంచి మార్గంతో సంపాదించే వాళ్ళు ఖచ్చితంగా సుఖంగా ఉంటారండి. కాబట్టి డబ్బు సంపాదించడం అనేది దోషం కాదు, అర్థము పురుషార్థమే ఖచ్చితంగా. లక్ష్మి అనేది సాక్షాత్తు విష్ణుమూర్తి భార్యనే, అలక్ష్మి కానివ్వండి, శ్రీలక్ష్మి. కానీ ఆవిడ ఏమంటుంది అంటే, నువ్వు తప్పుడు మార్గంలో ఎప్పుడైతే ధనం సంపాదిస్తావో అప్పుడు నేను నీ ఇంటికి అలక్ష్మి స్వరూపంలో వస్తాను. అది ఎక్కడ ఉంటుంది అలక్ష్మి అంటే, ఎక్కడైతే ఈర్ష, ద్వేషము, కామము, క్రోధము, అహంకారము, ఇలాగా ఏదైతే వాసనలు ఉంటాయి కదండి, అలాంటి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు ఇది అలక్ష్మికి కారకం అనమాట, అంటే అశుభాలకి కారకము. అదే శ్రీలక్ష్మి అంటే ఏంటిది? సాక్షాత్తు అంటే శుభం చేసే తల్లి. కొంచెం ధనం ఉన్నా చూడండి, కొంతమంది ఉంటారు. నేను ఒక సంఘటన మీకు చెప్తానండి. జగన్నాథ్ పూరి అంటే జగన్నాథుడి యొక్క భక్తులే అనమాట వాళ్ళు, ఇస్కాన్ డివోటీస్. బాంబేలో అంటే ముంబైలో వాళ్ళు ఉంటారు, చిన్న ఇంట్లో అనమాట, ఒక్క రూమ్లోనే వాళ్ళ కిచెన్ అనుకోండి, బెడ్రూమ్ అనుకోండి, ఇలా ఉంటుంది. ఆ తల్లికి నేను ఒకసారి చెప్పను పోగంటే ఎన్నో పదార్థాలు నా స్వామికి పెట్టాలి అనిపిస్తుంది, కానీ చూస్తే ధనం చాలా తక్కువగా ఉంది కదా, మరి ఎలా పెట్టాలి స్వామి? రోజు ఏమీ లేదండి, మీరు పూజా విధానం తెలుసుకున్నారు,
మన సనాతన ధర్మం తెలుసుకున్నారు అంటే అసలు ఇంత సులువుగా మనకు మన స్వామి దొరుకుతాడా అని మనకు అర్థమవుతుంది. డివోషన్ ఇస్ నాట్ ఎ కాస్ట్లీ అఫేర్ అండి. ఇంత ఇవ్వాలి అన్నది ఎక్కడ కూడా మనం చెప్పలేదు. దేవుడికి కావాల్సింది శ్రద్ధ, పూర్ణ సమర్పణ మాత్రం కావాలి. కానీ ధనమే కావాలి అంటే ఆయన శబరికి దక్కేవాడా? ధనమే కావాలి అంటే గజేంద్రుడికి ఉద్ధారం చేసేవాడా? ఆయనకు ధనంతో, మీ కులంతో, మీ శరీరంతో ఏమీ సంబంధం కూడా లేదు. సంబంధం ఉన్నది ఏంటిది అంటే మీ శుద్ధ మనస్సుతో మాత్రమే. కాబట్టి ఆవిడ పేద అనమాట, పేద పరిస్థితి, అసలు లేదు డబ్బులు. కానీ నేను ఎలాగన్నా మంచి చేయాలి, స్వామివారికి ఎన్నో పదార్థాలు పెట్టాలి, స్వామి నా కోరిక తీర్చు అంటూ కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఈసారి ఇంకా ఖచ్చితంగా చేయాలి అనుకుంటుందన్నమాట. అదే రోజు కరెక్ట్గా అంటే తీవ్రమైన జిజ్ఞాస ఉండడం వల్ల ఏమవుతుందండి, దేవుడు కూడా సహకరిస్తాడు, ఆ ప్రకృతి కూడా సహకరిస్తుంది. కొన్ని రోజులు పరీక్ష పెట్టినా కూడా పరమాత్మ ఎప్పుడైతే చూస్తాడో వీళ్ళ తీవ్ర జిజ్ఞాస ఉంది అంటే ఆ ప్రకృతి రూపంలో మనకు పరమాత్మ సహకరిస్తాడు. అదే రోజు ఏమైంది అంటే వాళ్ళ భర్తకు కొంచెం ఎక్కువగా ధనం వచ్చింది. ధనం రాగానే నేను చెప్పని భోగ్ చేసి నేను స్వామివారికి పెడతాను అని ఆవిడ ప్రారంభించింది. కొంచెమే, అంత డబ్బు రాలేదండి, చాలా పేదవాళ్ళు. కానీ వచ్చిన దాంట్లో అన్నీ కొంచెం అలా పదార్థాలు చేసి కొంతమందిని పిలిచింది. ఇప్పుడు ఎలా ఉంటుంది, మనం ఒకరిని ఇంటికి వెళ్ళి పిలిచామనుకోండి, ఒకసారి ఒక ఇంట్లో నుంచి 4 వస్తారు, ఒక ఇంట్లో నుంచి 2 వస్తారు, ఒక ఇంట్లో నుంచి 5 వస్తారు. ఇలాగా తీరా చూసేసరికి తను అనుకున్న దానికన్నా ఎంతోమంది ఎక్కువ జనాలు వచ్చేసారు. ఇంకా తనకేమో టెన్షన్ ప్రారంభమైంది. ఏంటిది అంటే మన దగ్గర అతిథి దేవో భవ అన్న కాన్సెప్ట్ ఉంది కదండి. మరి మీరు ఒక్కరే రండి అని మన దగ్గర పద్ధతి లేదు, మీరు అందరు రండి అని మనం చెప్తాం కదా. ఇలాగ వచ్చేసారు. మరి వచ్చిన తర్వాత వాళ్లకు ఆతిథ్యం చేయాలి కదండి. ఆతిథ్యం కూడా అది ఒక పెద్ద ధర్మంగా భావిస్తారన్నమాట. మరి వచ్చిన తర్వాత వాళ్ళకి భోజనం పెట్టాలి అంటే స్వామివారిని కోలుకుందనమాట. స్వామి మరి మీ ప్రసాదాన్ని 10 మందికి పెట్టాలనుకున్నాను కానీ చూస్తే 100 మంది వచ్చారు, మరి ఏదో నువ్వే లీల చూపించు అంటే అప్పుడు అంతమంది వచ్చిన వాళ్ళు 10 మంది అంటే 100 మంది వచ్చారు, తినేశారు, వెళ్ళిపోయారు. అప్పటికి మళ్ళీ ప్రసాదం మిగిలింది. ఇంకా ఆవిడ కళ్ళలో నీళ్ళు. స్వామి అసలు ఇది నేను చేసిన వంటనైనా చెప్పండి, మీ దయ ఉంటేనే కానీ ఈ పరిస్థితి నేను చూడలేకపోయాను అంటే నువ్వు నాతో చేయించుకున్నావు అన్న భావనతో ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుందండి దాదాపు. ఆ పరివారము ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరము చెప్పని భోగ అనేది ఈ మన గోపాష్టమి రోజు మనం చేస్తాం కదండి, గోవర్ధన పూజ అని దివాళీ అప్పుడు, అది ప్రతి సంవత్సరం వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు కూడా. ఇలాంటి ఎన్నో అద్భుతాలు మనం ఎప్పుడు చూడగలుగుతాము అంటే డబ్బున్న దగ్గర కాదండి, భావం ఉన్న దగ్గర మాత్రమే ఇది మనం చూడగలుగుతాము. ఎందుకు అంటే మంచి భావనతో అక్కడ డబ్బు సంపాదించింది కాబట్టి అక్కడ శ్రీలక్ష్మి అన్నది ప్రవేశించిందనమాట. దురభావన, ఒక 10 మందిని చెడు చేసి లక్షలు కోట్లు సంపాదించినా కూడా ఆ లక్ష్మీ అమ్మవారు కోపంగా వస్తుంది కాబట్టి, కాళీ స్వరూపం ధరించి వస్తుంది కాబట్టి అలక్ష్మిగా మారిపోతుంది. చూడండి, మనం మనుషులను డిసీవ్ చేయొచ్చు కానీ పరమాత్మను డిసీవ్ చేయలేమండి. నేను నా పని చేసే స్వామి నేను ఒక మంచి చీర పెడతాను అనుకోవచ్చు కొంతమంది. సో చాలామందికి తెలియదు ఏంటిది అంటే స్వామివారు కోరిక తీరుస్తారండి, కానీ స్వామివారు ఇది కూడా చూస్తారు ఏంటిది అంటే మీ కోరిక మంచిదా కాదా అనేసి. ఇప్పుడు నేను ఒకరిని చంపాలనుకుంటున్నాను స్వామి, నా శత్రువు ఆయన, నేను చంపేటట్టుగా చెయ్యి, నేను ఒక మంచి పట్టు చీర పెడతాను తల్లి అంటే ఆ తల్లి ప్రసన్నాలు అవుతుందా అండి? అవ్వదు, ఖచ్చితంగా అవ్వదు.